హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసేటప్పటికి వాటర్ డిమాండ్ కాలిక్యులేషన్. ఇందులోని ప్రతిదీ కూడా మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటున్నాము. ఆ ఆ స్టెప్ బై స్టెప్ వల్లే మనకి ప్రతిదీ ఇన్ఫర్మేషను ప్రాపర్గా రీచ్ అవుతుంది అన్నమాట. సో ఫర్ ఏ 100 రూమ్స్ హోటల్ అంటే 100 రూములకి ఎంత డిమాండ్ అనేది కావాలి, వాటర్ ఎంత సరిపోతుంది అనేటువంటి ఒక ఎగ్జాంపుల్గా మనం తెలుసుకుందాం ఈరోజు. చూడండి, 100 రూమ్స్ హోటల్‌కి సరైన ఎంయూపీ డిజైన్ చేయాలంటే వాటర్ డిమాండ్ కాలిక్యులేషన్ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది. ఈ కాంప్రహెన్సివ్ గైడ్‌లో ఆక్యుపెన్సీ డేటాని ఫైనల్ ట్యాంక్ సైజ్ వరకు హోటల్ వాటర్ రిక్వైర్మెంట్ కాలిక్యులేషన్‌ని స్టెప్ బై స్టెప్‌గా వివరంగా తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, వాట్ ఈస్ వాటర్ డిమాండ్? చూడండి డెఫినేషన్. వాటర్ డిమాండ్ అంటే హోటల్‌కు రోజుకు అవసరమయ్యే మొత్తం నీటి పరిమాణం. దీనిని సాధారణంగా లీటర్ ఫర్ డే అంటే ఎల్‌పీడీలో లెక్కిస్తారు. ఇది మొత్తం వాటర్ సప్లై డిజైన్ ఫౌండేషన్ లాంటిది. ట్యాంక్ సైజు, పంపు సెలక్షను, పంపు సైజింగు, ఎస్టీపీ డిజైన్ వంటి అన్ని ప్లంబింగ్ కాలిక్యులేషను ఈ వాటర్ డిమాండ్ ఆధారంగా చేస్తారు. నెక్స్ట్, వాట్ ఈస్ మీటర్స్? అంటే ఖచ్చితంగా వాటర్ డిమాండ్ కాలిక్యులేషన్ వల్ల ట్యాంకు, పంప్స్, పైప్స్ మరియు సీవేజ్ ట్రీట్మెంట్ అంటే ఎస్టీపీ సరైన కెపాసిటీతో డిజైన్ చేయవచ్చు. తక్కువ కాలిక్యులేట్ చేస్తే సిస్టమ్ ఫెయిల్యూరు, లో ప్రెజరు, వాటర్ షార్టేజ్ వంటి సమస్యలు వస్తాయి. అత్యధికంగా కాలిక్యులేట్ చేస్తే ప్రాజెక్ట్ కాస్ట్ అనవసరంగా పెరుగుతుంది మరియు ఓవర్ సైజ్ సిస్టమ్ తయారవుతాయి. అందువల్ల అక్యురేట్ వాటర్ డిమాండ్ కాలిక్యులేషన్ అనేది ప్లంబింగ్ డిజైన్లో చాలా ముఖ్యమైన స్టెప్. నెక్స్ట్, డిజైన్ ఇంపాక్ట్. ఈ ఒక్క వాటర్ డిమాండ్ కాలిక్యులేషన్ ఆధారంగా మొత్తం ప్రాజెక్టు ట్యాంక్ కెపాసిటీ, పంపు సెక్షను, పైప్ సైజింగు మరియు ఎస్టీపీ డిజైన్ కెపాసిటీ నిర్ణయించబడతాయి. అంటే మొత్తం ప్లంబింగ్ సిస్టమ్ డిజైన్ ఈ కాలిక్యులేషన్ పైనే ఆధారపడి ఉంటుంది. సరైన వాటర్ డిమాండ్ ఉంటే మాత్రం బిల్డింగ్‌కి సరైన ప్రెజరు, ఫ్లో మరియు ఎఫిషియెంటీ వాటర్ సప్లై అందుతుంది. ఫ్రెండ్స్, ఇందులో స్టెప్ వైజ్‌గాన మనం ప్రీవియస్‌లో చెప్పుకున్నాం కదా! దానికి ఆధారంగా ఎంత పడతాయి ఏంటనేది స్టెప్ బై స్టెప్ చెప్పుకుందాం. బేస్ డేటా కలెక్షన్, పీక్ ఆక్యుపెన్సీ కాలిక్యులేషన్స్ మాట. From previous video analysis, we established peak occupancy for our 100 rooms hotel. This forms the foundation of our water demand calculation. చూడండి, ఇదివరకు మన వీడియోలోని అనలైజ్ గురించి అందులో మనం చెప్పుకున్నాము. మీ ప్రీవియస్ వీడియో చూస్తే గనుక మీకు అందులో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తది. నెక్స్ట్, 100 రూమ్స్ వాటర్ ఎంత కావాలి? టోటల్ రూమ్ కెపాసిటీ అవైలబుల్ అంటే ఎన్ని రూమ్స్ అనేదిని. చూడండి, 600 పీక్ ఆక్యుపెన్సీ. చూడండి ఫ్రెండ్స్, స్టెప్ 2 ఫర్ పర్సన్ వాటర్ కన్జంప్షన్. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. యాక్చువల్‌గా ఒక పర్సన్‌కి ఎంత వాటర్ కన్జంప్షన్ అవుతదనేది అదొక స్టాండర్డ్ థంబ్ రూల్ అనేది ఉన్నదన్నమాట. యాక్చువల్‌గా 135 లీటర్స్ మినిమమ్ లీటర్ ఫర్ డే స్టాండర్డ్ హోటల్ యూజెస్ లోయర్ లిమిట్ మాట. 180 అనేది మాక్సిమమ్ కన్జంప్షన్ చేసేటువంటిది మాట. స్టాండర్డ్ హోటల్ యూజింగ్ అప్పర్ లిమిట్ మాట. ఇదే హైయెస్ట్. అది మాక్సిమమ్, లోయర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్‌లోనిని. చూడండి, స్టాండర్డ్ గైడ్‌లైన్స్. Total water uses standards range from 135 to 180 liters per person per day according to IS. నేను ఇదివరకు మీకు స్టాండర్డ్స్ చెప్పాను కదా, కోడ్స్. ఈ కోడ్స్ ప్రకారంగా మాత్రమే ఇది ఒక బెంచ్ మార్క్ అవుతుందన్నమాట. IS 1172 అండ్ ఇంటర్నేషనల్ బెంచ్ మార్క్స్ మాట ఇది. చూడండి లాస్ట్, అవర్ సెలక్షన్ ఫర్ సేఫ్ డిజైన్ వి చూస్ 150 లీటర్స్ యాజ్ ఏ బ్యాలెన్స్డ్ ఫిగర్ విత్ ఇన్ ద స్టాండర్డ్ రేంజ్. అంటే గనక మనం 135 నుంచి 180 ఈ రెండిట్లకి బ్యాలెన్స్ చేసుకోవడానికి 150 అనేది పర్ పర్సన్‌కి కన్జంప్షన్ అవుతదని మనం కాలిక్యులేషన్‌లోనే తీసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అసల ఎంత రిక్వైర్మెంట్ కావాలని దీని. టోటల్ వాటర్ రిక్వైర్మెంట్ బేస్ కాలిక్యులేషన్ ఫార్ములా. టోటల్ వాటర్ డిమాండ్ అంటే టోటల్ మొత్తం వాటర్ ఎంత డిమాండ్ కావాలని. ఆక్యుపెన్సీ ఇంటూ లీటర్ ఫర్ డే. మనకు ఆక్యుపెన్సీ ఎంత ఉన్నది మనం చెప్పుకున్నాం కదా! ఆక్యుపెన్సీ ఎంత అనేదిని 600 పర్సన్స్. నెక్స్ట్, కన్జంప్షన్ వచ్చేసి మనం తీసుకున్నది ఎంత 150 లీటర్స్ మాట పర్ పర్సన్‌కి ఫర్ డే. టోటల్ 90,000 లీటర్స్ ఫర్ డే. అంటే 90,000ని మనం కేఎల్‌లో గనక కన్వర్ట్ చేస్తే గనక అది రిజల్ట్ చూడండి. 90,000 ఫర్ డేకి 90 కేఎల్ అంటే ఇంటూ 1000తో మనం కాలిక్యులేట్ చేస్తే లీటర్స్ నుంచి కేఎల్‌లోకి కన్వర్ట్ అయ్యి 90 కిలో లీటర్స్ ఫర్ డే వస్తదన్నమాట టోటల్ వచ్చేటప్పటికి. చూడండి ఫ్రెండ్స్, స్టెప్ 4 అడిషనల్ లోడ్ కన్సిడరేషన్. కిచెన్ లోడ్. Hotel kitchen for restaurant, banquet halls and room service require significant water for cooking.
అంటే కిచెన్‌లోని మనం హోటల్స్‌లోని, రెస్టారెంట్‌కి గాని, బ్యాంక్వెట్ హాల్స్‌కి గాని, రూమ్స్ ఇయన్నిట్లికి కూడా వాటర్ అనేది కుకింగ్ పర్పస్‌లోని వాటర్ కావాలి. నెక్స్ట్ క్లీనింగ్ అండ్ ఫుడ్ ప్రిపరేషన్స్‌కిని. దీనికి ప్రత్యేకించి మనం కిచెన్‌కి తీసుకుంటున్నటువంటిది 10 కేఎల్ మాట. 10 కేఎల్ అంటే గనక 10,000 లీటర్స్. నెక్స్ట్ వచ్చేసి లాండ్రీ, గెస్ట్ లినిన్, టవల్స్, బెడ్ షీట్స్ అండ్ స్టాఫ్ యూనిఫార్మ్ అండ్ రెగ్యులర్ వాషింగ్ ఇన్ కమర్షియల్ లాండ్రీ ఫెసిలిటీస్. అంటే లాండ్రీకంగా మనం ఇస్తున్నటువంటిది అడిషనల్‌గా 15,000 లీటర్స్ మాట. అంటే టోటల్ ఇక్కడ చూడండి. టోటల్ ఎక్స్‌ట్రా లోడ్ 10,000 ప్లస్ 15,000 టోటల్ కలిపితే గనక 25,000 లీటర్స్ మనకి కిచెన్‌కి, లాండ్రీకి కలిపి తీసుకున్నాం. ఫైనల్ వాటర్ డిమాండ్ చూడండి ఫ్రెండ్స్. బేస్ డిమాండ్ గెస్ట్ రిక్వైర్డ్స్ అంటే గెస్ట్‌కంగా కావాల్సింది 90,000 లీటర్స్. అడిషనల్‌గా కిచెన్, లాండ్రీకి 25,000 లీటర్స్. టోటల్ చేస్తే గనక మనకి 1,15,000 లీటర్స్ పర్ డే వచ్చిందన్నమాట. టోటల్ వచ్చేసేటప్పటికి. చూడండి ఫ్రెండ్స్. ఇది కూడా ఇది చాలా ఇంపార్టెంటు. సేఫ్టీ ఫ్యాక్టరీ అప్లికేషన్. అంటే గనక ఏంటంటే గనక మనకి టోటల్ కన్జంప్షన్ అనేది మనం తీసుకున్నాం కదా! అందులో ఒక 10% మార్జిన్ చేసుకోవాలన్నమాట. హై చేసుకోవాలన్నమాట. అందుకే 10% యాడెడ్ ఫర్ డిజైన్ రిలయబిలిటీ మాట ఇందులోని. అందు గురించి మనకొచ్చినటువంటి టోటల్ ఏదైతే ఉన్నదో దానికి మనం ఒక 10% ఇంక్లూడ్ చేస్తే గనక ఫైనల్ డిమాండ్ వచ్చేసేటప్పటికి 126,000 మాట. అంటే 126 కేఎల్ మాట. విత్ సేఫ్టీ ఇంక్లూడెడ్. ఇది ఒక 10% అనేది మార్జిన్‌గా చేసి పెట్టుకోవడం మాట. వై సేఫ్టీ ఫ్యాక్టర్ అనంటే గనక డిజైన్ మస్ట్ అకౌంట్ ఫర్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ పీక్ యూజెస్. అంటే ఎప్పుడన్నా పీక్ ఉంటే గనక ఈ 10% కూడా చాలా యూజ్‌ఫుల్ అవుతది. అంటే 10 కేఎల్ అంటే సామాన్యమైన విషయం కాదు. 10,000 లీటర్ల వాటర్ మాట. మెయింటెనెన్స్ రిక్వైర్స్ అండ్ ఫ్యూచర్ ఎక్స్‌పెన్షన్స్ ఏ 10% సేఫ్టీ మార్జిన్ ఈస్ స్టాండర్డ్ ప్రాక్టీస్ ఇన్ హోటల్ ఎంయూపీ డిజైన్. ఈ ఎంయూపీ డిజైన్‌లోని ఈ 10% మార్జిన్ గనక ఇవ్వకపోతే గనక అది కొంచెం ఎఫెక్ట్‌గా కనబడతది. అందు గురించి ఖచ్చితంగా 10% మార్జిన్ అనేది ఇవ్వాలి. సో, టోటల్‌గా ఫైనల్ డిజైన్ వచ్చేసేటప్పటికి మనకి 125 కేఎల్ అనేది రౌండ్ ఫిగర్ ఒక ఫిగర్‌గా అంటే ట్యాంక్ డిజైన్ చేయాలంటే గనక కన్జంప్షన్ ఇంత అవుతుంది అనేటువంటి ఒక అప్రాక్స్ ఇంత కన్జంప్షన్ అవుతుంది అన్నటువంటి ఒక ఐడెంటిఫై అనేది వచ్చింది కదా! ఇప్పుడు ట్యాంక్ డిజైన్ చూడాల. చూడండి ఫ్రెండ్స్ ట్యాంక్ డిజైన్ కాన్సెప్ట్ మాట. అండర్ గ్రౌండ్ ట్యాంక్. అంటే మనకి కిందన ఉండేటువంటి ట్యాంక్ యూజీటీ అంటాం మాట దాన్నే. కెపాసిటీ అంటే ఆ కెపాసిటీ కూడా ఎట్లాగుండాలంటే మనకి 1-2 డేస్ స్టోరేజ్ ఉండేటట్టుగాన. అంటే అది సింగిల్ ట్యాంక్ కావచ్చు, డబుల్ ట్యాంక్ కావచ్చు, త్రిబుల్ ట్యాంక్స్ కావచ్చు. అది ఒక ట్యాంక్ కింద అన్నా సరే, 2 ట్యాంకుల కింద అన్నా సరే, 3 ట్యాంకుల కన్నా సరే, అన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు కలిపన్నా లేపోతే సింగిల్ ట్యాంకే పెద్దది. 2 రోజులకి సరిపడేటువంటి వాటర్ అనేది అందులో స్టోరేజ్ అయ్యేటట్టుగా డిజైన్ చేసుకోవాలన్నమాట. కాలిక్యులేషన్ 125 కేఎల్ ఇంటూ 2 అంటే 2 రోజులకి ఆహ్, 2తో మనం కాలిక్యులేషన్ చేస్తే గనక 250 కేఎల్ కెపాసిటీ ఉండే ప్రైమరీ స్టోరేజ్ ఫర్ రా ట్యాంక్. సప్లై అండ్ ఫైర్ ఫైటింగ్ రిసర్వీ. ఇందులో ఫైర్ ట్యాంక్ కూడా కావాలి. ఫైర్‌ది మనం కాన్సెప్ట్ వచ్చినప్పుడు మనం ఫైర్ దాంట్లోకి అప్పుడు చెప్పుకుందాం. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఓవర్ హెడ్ ట్యాంక్. దాన్నే ఓటీజీ. అంటే కొన్ని హోటల్స్‌లోని ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటది. కొన్ని హోటల్స్‌లో ఓవర్ హెడ్ ట్యాంక్ ఉండదు. లేకపోతే దానికి హెచ్ఎన్ఎస్ కింద నుంచే పంప్స్ అనేయి ప్రెషర్‌తో వెళ్తదన్నమాట. ఇది ఓన్లీ ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చేసి ఓన్లీ గ్రావిటీ అనే దాని మీదే పనిచేస్తది. ఎన్‌ష్యూర్ గ్రావిటీ ఫీడ్ సప్లై టు అప్పర్ ఫ్లోర్స్ డ్యూరింగ్ పీక్ డిమాండ్ మాట. చూడండి ఫ్రెండ్స్ కీ టేక్ అవే అండ్ కామన్ మిస్టేక్స్ ఇందులో జరుగుతున్నటువంటి మిస్టేక్స్ కామన్‌గా ఏంటి అని అంటే గనక కంప్లీట్ లోడ్ కన్సిడరేషన్ అంటే డోంట్ కాలిక్యులేట్ ఓన్లీ గెస్ట్ వాటర్ అంటే ఓన్లీ ఒక గెస్ట్ వాటర్ మాత్రమే కాలిక్యులేట్ చేయకూడదు. ఇందులో ఇంక్లూడింగ్ కిచెను, లాండ్రీ, ల్యాండ్‌స్కేపు అండ్ ఫైర్ ఫైటింగ్ ఇయన్నీ కూడా వాటర్‌కి ఎంత కావాలనేదిని ఆటిలి కాలిక్యులేషన్ చేయాలి. నెక్స్ట్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా ఆల్వేస్ 10% సేఫ్టీ మార్జిన్ అనేది రిలయబుల్ డిజైన్ అండ్ ఫ్యూచర్ ఎక్స్‌పెన్సివ్. ఎప్పుడు కూడా ఫ్యూచర్ ఎక్స్‌పెన్సివ్‌లో ఒక 10% మార్జిన్‌లోనే ట్యాంక్ డిజైన్, వాటర్ కన్జంప్షన్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ స్టోరేజ్ డిజైన్‌లో కూడా మనకి యూటీజీ అండర్ గ్రౌండ్ ట్యాంక్స్ అని 2 డేస్‌కి సరిపోయేటట్టుగాను ఓవర్ హెడ్ ట్యాంక్ 1 డే ఖచ్చితంగా వాటర్ ఏదన్నా మెయింటెనెన్స్ ప్రాబ్లమ్ గాని, లేపోతే ఏదన్నా ఇష్యూస్ గాని, లేపోతే ఏదైనా వాటర్ షార్టేజెస్ గాని ఏర్పడితే గనక ఈ ట్యాంక్స్ అనేవి 1 డే మనకి బ్యాకప్ అనేది వస్తదన్నమాట. ఎన్‌ష్యూర్ కంటిన్యూయస్‌లీ సప్లై డ్యూరింగ్ పంప్స్ ఫెయిల్యూర్స్ ఆర్ సప్లై ఇంటర్ప్రిటేషన్ మాట. చూడండి కామన్ డిజైన్ ఎర్రర్ టు అవాయిడ్. ఇగ్నోరింగ్ కిచెన్ అండ్ లాండ్రీ లోడ్స్, స్కిప్పింగ్ సేఫ్టీ ఫ్యాక్టర్ కాలిక్యులేషన్, inadequate స్టోరేజ్ అండ్ సైజింగ్, రాంగ్ పైప్ సైజింగ్ బేస్డ్ ఆన్ ఇన్‌కరప్ట్ డ్యామేజెస్. వీటిల వల్ల ఈ రాంగ్ మిస్టేక్స్ చేయడం వల్ల అక్కడ మనకి ఎఫెక్ట్ అనేది కనబడతదన్నమాట. ఏయైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటి వల్ల. ఫ్రెండ్స్
ఇది వాటర్‌కి సంబంధించినటువంటి డిజైన్ కాలిక్యులేషను. మీకు నచ్చినట్లయితే గనక కామెంట్, షేర్, లైక్ చేయండి. వీడియోని నలుగురికి పంచండి. నలుగురికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నలుగురికి షేర్ చేస్తే గనక ఇన్ఫర్మేషన్ పాస్ అవుతది. చాలామందికి చాలా ఇన్ఫర్మేషను తెలియక ఇంటర్వ్యూస్ గట్టా ఫేస్ చేయలేకపోతున్నారు. బేసిక్ నాలెడ్జ్ కూడా ఉండటం లేదు. థాంక్ యూ వాచింగ్ బీఎస్ ఇన్ఫర్మేషన్ ఛానల్.